రామం రాఘవం. వాడు మీకు కరెక్ట్ కాదు. నీకే కనుక కూతురుంటే ఇలాంటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మొదటి సినిమా దర్శకత్వంతోనే కంటతడి పెట్టేలా తెరపై అద్భుతమైన సినిమాను ఆవిష్కరించిన జబర్దస్త్ నటుడు నూతన దర్శకుడు ధన్రాజ్. మీ నాన్న ఆఫీసులో ఎలుగుతాడో చెప్తున్నా. రేపు పొద్దున కల్లా 10 లక్షలు కట్టాలి. జరిగిందంతా వెళ్ళి మీ నాన్నకి చెప్పే, ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో వచ్చి కమెడియన్గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ జబర్దస్త్ కామెడీ షోతో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాడు కమెడియన్ ధన్రాజ్. ఈ దెబ్బతో తన ఇంటి పేరు జబర్దస్త్గా మారిపోయింది. అయితే నటుడిగా గుర్తింపు సాధించిన దర్శకుడు అవ్వాలనే కోరికను పదిలపరుచుకున్న ధన్రాజ్ ఎట్టకేలకు రామం రాఘవం సినిమాతో నిలబెట్టుకున్నాడు. రేపటి కల్లా తెచ్చివ్వకపోతే నీ తలకాయ ఒలి చేస్తా. తండ్రి కొడుకుల భావోద్వేగమైన సంఘర్షణతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో కనిపించారు. హీరోగా ధన్రాజ్, మిగతా పాత్రధారులుగా హరీష్, ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష పలువురు నటించారు. స్టేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై పృథ్వీ పోలవరపు నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ్లో రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. తప్పులు ఎన్ని చేస్తాడు? రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావే, నీకేమొచ్చిందిరా? ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సాధారణ మధ్యతరగతి మనిషిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నీతి నిజాయితీగా ఎలాంటి తప్పు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో తృప్తిగా జీవనం సాగిస్తుంటాడు సముద్రకని అలియాస్ దశరథ రామం. అయితే ఇతనికి హీరో ధన్రాజ్ రాఘవ అనే కొడుకు ఉంటాడు. రాఘవని చిన్నప్పటి నుండి చాలా ప్రేమతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుతాడు తండ్రి దశరథం. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. అయితే ఎంతో ప్రేమగా తండ్రి పెంపకంలో పెరిగిన చివరికి రాఘవ పెద్దయ్యాక బేవాస్గా తయారవుతాడు. చదువులు వదిలేసి అల్లరి చిల్లరిగా ఉద్యోగం లేకుండా తిరుగుతూ బెట్టింగ్లకు అలవాటు పడుతూ తండ్రి పరువు తీసేలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఎలాంటి మార్పు లేకుండా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఇదే సమయంలో తన స్వార్థం కోసం రాఘవ తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో సంతకాన్ని ఫోర్జరీ చేస్తాడు. దీంతో సహించలేని తండ్రి విపరీతంగా దండిస్తాడు. ఈ కారణంగా మళ్లీ కోపం పెంచుకున్న రాఘవ తండ్రిని ఏకంగా చంపాలని చూస్తాడు. తనకు తెలిసిన స్నేహితుడు లారీ డ్రైవర్తో యాక్సిడెంట్ చేయించాలని ప్లాన్ వేస్తాడు. చివరికి రాఘవ తన తండ్రిని చంపాడా? తండ్రిని చంపాల్సిన కోపం రాఘవకి ఎందుకు వచ్చింది? ప్రేమతో పెంచిన తండ్రి పెంపకంలో రాఘవ ఎందుకు బేవాస్గా తయారయ్యాడు? క్లైమాక్స్లో రాఘవ తన తప్పును తెలుసుకుని మారతాడా లేదా? ఈ సినిమాతో దర్శకుడిగా ధన్రాజ్ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. రామమన్నా రాఘవన్న ఒక్కడే. ఇక విశ్లేషణగా ఈ సినిమా గురించి చర్చించుకుంటే సినిమా పరిశ్రమలో సినిమా పుట్టినప్పటి నుండి ఎన్నో కుటుంబ చిత్రాలు వచ్చాయి. అందులో తండ్రి కొడుకుల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ లైన్లో వచ్చే సినిమాల్లో ఎక్కడో ఒక చోట రొటీన్ పాయింట్తోనే కథనం సాగించేలా ఉంటుంది. మరి ఈ చిత్రాలన్నిటికీ భిన్నంగా రామం రాఘవంలో దర్శకుడిగా ధన్రాజ్ కొత్త పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ దిశగా సక్సెస్ఫుల్ స్క్రీన్ ప్లేని నడిపాడు. అయితే ఫస్ట్ హాఫ్లో భాగంగా తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధాలు చెప్తూనే మెల్లిమెల్లిగా కొడుకు పోరంబోకులా ఎలా మారాడు అనే అంశాన్ని కన్విన్సింగ్గా సందేహాలు రాకుండా చూపించాడు. అంతేకాదు విపరీతమైన ప్రేమను చూపించే తండ్రిపై చంపాలనిపించే కోపం ఎందుకు వచ్చిందనే పాయింట్ను కూడా ప్రేక్షకులకు కన్విన్స్ చేసేలా చూపాడు. ఆసక్తికరంగా సాగుతున్న కథనంలో ఇంటర్వెల్కి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏంటి అనే ఉత్కంఠ నెలకొంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూసి రెగ్యులర్ సినిమానే కదా అని అంతా అనుకోవచ్చు. అసలు కథ సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ అందరూ అనుకున్నట్లు కాకుండా ట్విస్ట్లు ఇస్తాడు. 1, 2 కాదు, చాలా ట్విస్ట్లు ఇస్తారు. ఒక తండ్రి కొడుకు ఎమోషన్ కథలో ఇలా ట్విస్ట్లు పెట్టడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఇక చివరిగా ప్రీ క్లైమాక్స్ నుంచి ప్రేక్షకులు ఖచ్చితంగా ఏడుస్తారు. ఖచ్చితంగా మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమాలో పాత్రధారుల విషయానికి వస్తే సముద్ర ఖని నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రఘువరన్ బీటెక్ ఒకటి చాలు ఆయన ఏ స్థాయి నటుడో చెప్పడానికి. ఇందులో కూడా దశరథ రామంగానే కనిపించాడే కానీ ఎక్కడా వేరే విధంగా కనిపించలేదు. సినిమా భారాన్నంతా తన భుజాలపై మోసాడనే చెప్పాలి. ఇక దర్శకత్వం బాధ్యతలతో పాటు ఈ సినిమాలో ప్రధాన పాత్రను కూడా ధన్రాజ్ పోషించి మెప్పించాడు. అత్యంత భారమైన పాత్రలో ధన్రాజ్ సముద్రకనితో పోటీ పడుతూ తన పాత్రకు 100% న్యాయం చేశాడు. సత్య కామెడీ బాగుంది. తల్లిగా ప్రమోదిని, స్నేహితుడిగా హరీష్, ఉత్తమన్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక అంశాల గురించి చూస్తే ధన్రాజ్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ఇది. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. భవిష్యత్తులో మంచి దర్శకుడయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతని సినిమాని డీల్ చేసిన తీరు బాగుంది. ఎమోషనల్గా నడిపించిన తీరు బాగుంది. కథ కథనం సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. సీనియర్ ఎడిటర్ మార్తాండా కె వెంకటేష్ హస్తవాసి మంచిది.
ఈయన సినిమాకి పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే చెప్పాలి. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తూ సీన్స్ని ఎడిట్ చేశారు. సంగీత దర్శకుడిగా అరుణ్ చిలువేరు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా ఎమోషన్ను తన బీజిఎంతో ఎంగేజ్ చేశాడు. అలాగే సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా తండ్రి కొడుకుల బంధం, రొటీన్ అంశాలతో కాకుండా కొత్త సినిమాను చూసామనే భావన కలిగిస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతారు. మంచి సినిమా చూసామని హ్యాపీగా ఫీల్ అవుతారు.